వృద్ధులు దాటిన వ్యక్తి 60-70 ఏళ్ళు ఉన్న వ్యక్తి అంటే తన స్థాయి మర్చి తన హోదా ఏందో కూడా మర్చి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు రండా అంటే ఈ ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఎన్నడూ కూడా మేము భువనగిరిలో మా సంస్కృతి భువనగిరిలో కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు కూడా 10 ఏళ్ళు ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకునిగా తిరిగినాం. ఒక 10 ఏళ్ళు ఒలిగొండ మండలంలో 10 ఏళ్ళు ఇక్కడ తిరిగినాము. మేము కానీ మా సహచరులను కానీ భువనగిరిలో కూడా ఏనాడు కేసీఆర్ను అట్లాంటి పరుష పదజాలంతో మేము మాట్లాడలేము. మేము ఒక గౌరవంగానే మాట్లాడినాం తప్పితే మేము ధర్నాలు చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, ప్రజల తరఫున పోరాటం చేసి ఉండొచ్చు. కానీ ఎన్నడూ ఆఖరికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిని కూడా మేము ఎన్నడూ కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడలేము. ఒక సింగిల్ విండో గెలిచినటువంటి వ్యక్తి ఆయన తొత్తుగా అని చెప్పి ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇస్తే ఆయన భక్తి అంతా కూడా కేసీఆర్ గడలో ఉన్న ఆయన భక్తి అంతా చూపెట్టుకోవడానికి అడ్డమైన మాటలు మాట్లాడి మా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తారు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో ఓడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే ఈరోజు ఎక్కడ కెలిగించుకుందాం, ఎక్కడ మళ్ళా జనంలో పోదామని ఆలోచన చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు. నిన్న వాళ్ళు రెచ్చగొట్టి అడ్డగోలు పరుష పదజాలంతో మాట్లాడితే, స్థాయిని మించి మాట్లాడితే ఏ కార్యకర్త ఊకోడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ యువతల వాళ్ళ గుండెలో పెట్టుకుంటారు. వాళ్ళు ధర్నాకు చేస్తామని పోయినప్పుడు సరే ధర్నా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు కానీ ఇట్లాంటివన్నీ సహజం. ఈ ధర్నాలు చేసే సందర్భంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర పోయినప్పుడు మరి ఆడ ధర్నా చేసే క్రమంలో ఆడ ఉన్న అప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి పోతూ వీళ్ళకి కలిగించి మళ్ళా రెచ్చగొట్టి మాట్లాడితే యువతను 60-70 ఏళ్ళు ఉన్న వ్యక్తే పరుష పదజాలంతో స్థాయిని మరిచి మాట్లాడితే యువ రక్తం ఎవ్వరు ఊరుకోరు. యువ రక్తం ఎప్పుడు ఊరుకోదు. మా యూత్ కాంగ్రెస్ అసలు ఊరుకోదు, ముచ్చటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈడ కాదు ముఖ్యమంత్రి అంటే ఊరుకునే ముచ్చట్లేదు. ఎవ్వరు వాళ్ళ స్థాయి మించి మాట్లాడితే మాత్రం ఇక ఊరుకునే ముచ్చట ఉండదని మళ్ళొకసారి మేము చెప్తాం. ఇది చాలా తప్పుడు కార్యక్రమం. కంచెల రామకృష్ణారెడ్డి పైల శేఖర్ రెడ్డి పక్కకు కూర్చొని ఆయనతో మాట్లాడిస్తాడు. సప్పుడేక బుద్ధిమంతుల్లా కూర్చొని రామకృష్ణారెడ్డితో మాట్లాడిస్తాడు. రెచ్చగొట్టే కార్యక్రమం, రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తాడు. సో అదొకటి. మేము ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా పరిధి దాటి మీరైనా మేమైనా ఇది డెమోక్రటిక్ వేలో మాట్లాడాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి. కానీ ఇది తప్పు అని కూడా దీన్ని ఖండిస్తున్నాం, తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. మళ్ళా ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగొద్దని కూడా ఈరోజు మేము వార్నింగ్ ఇస్తున్నాం. కంచెల రామకృష్ణ మీద మేము చెప్తా ఉన్నాం, ఇన్నిసార్లు నువ్వు ఒకసారి కాదు 10 సార్లు అంటే ఈరోజు ఆయన మీద తప్పకుండా కేసు బనాయిస్తాం. దానికి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని కూడా ఈ సందర్భంగా మేము పోలీస్ మిత్రులను కూడా కోరుతున్నాం. నిన్న మా వాళ్ళు కూడా ఇక్కడ టౌన్ కాంగ్రెస్ కేసు చేసారుగా, ఆయన మీద కూడా చేసారు, యూత్ మీద కూడా కేసు. నిన్న మళ్ళా తర్వాత ఆడ ఏది అంబేద్కర్ చౌరస్తా దగ్గర మళ్ళా ఫ్లెక్సీల దగ్గర పెట్టి వాళ్ళు రెచ్చగొడతారు. నిన్న గడబడికి అంతా కూడా కారణం కంచెల రామకృష్ణ వాళ్ళ ప్రెస్ మీట్ అంటే కెలిగుచ్చుకునే కార్యక్రమం. ప్రజా జీవితంలో లేరు, ప్రజలు మొత్తం కనుమరుగు అయ్యే సమయంలో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తుంది తప్పితే ఇంకొకటి లేదు. అది అయిపోయింది. మా వాళ్ళు యూత్ పిల్లలు ఇట్లాంటి చెదురుమదురు ఘటనలు గత 20-30 ఏళ్ళకెళ్ళి కూడా మీరు వెనక్కి తిరిగి చూడండి. రంగభవన్ దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఇట్లాంటి అంటే యూత్ను వీళ్ళెవరు నో మా సైకాలజీ ఎట్లుంటుంది. నిన్న పోయింది 7-8 మంది యూత్ పిల్లలు, 7-8 మందే పోయినారు. 7-8 మంది కాకుంటే 10 మంది పోయింటారు. ఎటువంటిది అంటే వాళ్ళు ఒకరు ఇద్దరు ఎక్కువ టెంప్ట్ అయిపోతారు. సీఎం స్థాయి వ్యక్తిని అట్లా ఫస్ట్ ఆ విధంగా ఓసారి జరగడానికి ఆస్కారం ఉన్నది. ఎమోషన్స్ కంట్రోల్ చేయలేదు. మరి ఇక్కడ ప్రజాప్రతినిధి పైలశేఖర్ ఏమంటుడు, గుండాలంట, గుండాలు లెక్క పడుతున్నా. మా యూత్ కాంగ్రెస్ పిల్లలు నీకు 30-40 మంది పోయిరంటే వాళ్ళు చూస్తే ఎట్లున్నారు. చిన్న పిల్లల యూత్ పిల్లలు 20-25 ఏళ్ళ పిల్లలని పట్టుకొని గుండాలంటారు. గ్రాడ్యుయేట్ చదువుకున్న యువతను నువ్వు గుర్తుపడతావా? నీ కార్యకర్తనే నువ్వు గుర్తుపట్టవు, వాళ్ళని గుండాలంట. అవును, మా వాళ్ళను గుండాలంటే స్థాయి అంటే
అవతల వాళ్ళను డిస్రెస్పెక్ట్ చేయకండి ఉండాలని మాట్లాడుతూ ఇది తప్పుడు కార్యక్రమాన్ని కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మేము. ఇదే కాకుండా సరే ఆడ రామకృష్ణ అని మాట్లాడతాం. తర్వాత ఒక ఘటన వాళ్ళ ఆఫీస్లో మా యూత్ పిల్లల ఆవేశానికి లోనై ఒక సందర్భం జరిగితే మళ్ళీ వినాయక చవితి దగ్గరకు వచ్చి మళ్ళీ ఫ్లెక్సీలు పట్టుకొని మళ్ళీ అదే కార్యక్రమం చేస్తాం. మళ్ళీ సాయంత్రం అంటే ఒక దగ్గర ఆగే ముచ్చటే లేదు, మళ్ళీ చేస్తాం. ఈరోజు సరే బర్నీకి కూడా మేము ఖండిస్తున్నాం. ఒక భువనగిరి కల్చరు, ఒక సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టాలి. ఎప్పుడు కూడా ఇట్లా చేయలేదు. మా జాంగీర్ అయితే నిన్నట్టు ఎప్పుడు ఇట్లా జరగలేదన్నా నాకు నిజంగా కూడా ఇది బాధ అనిపించింది. నాకు ఆడపోయి చెప్పులతో పోతారు. ఇక్కడ జనం కోసం తిరుగుతున్నాం, జనం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తున్నాం. గత సంవత్సరంకి వెళ్ళి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు నిన్న ఆడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడతారు. భువనగిరిలో అంట ల్యాండ్ ఆర్డర్ పోయినా, భువనగిరిలో ల్యాండ్ ఆర్డర్ లేదు, భువనగిరిలో కబ్జాలకు గురవుతున్నాయి. మేము ఎంత బాగా చేసినాం, ఎంత గొప్పగా చేసినాం. మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం, ఏ జెండా పట్టకుండా వచ్చి చక్కగా ఎమ్మెల్యే అయ్యాడు. ప్రజలతో సంబంధం లేదు, ప్రజలలో తిరగలే, చక్కగా వచ్చి ఎమ్మెల్యే అయితే 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటివి. ఓడిపోగానే మళ్ళా చక్కగా సంవత్సరం కనుమరుగైనావు. మీడియాలో కూడా వచ్చింది, సంవత్సరం కనుమరుగైపోయాను. వాస్తవమా కాదా? ఇది సంవత్సరం కనుమరుగైనావు. కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఆలోచన చేసినావు. నేను అడ్డుపడకపోతే ఈరోజు కాంగ్రెస్లో ఉంటుండే పైలశేఖర్ రెడ్డి. ఇది వాస్తవమా కాదా? అంటే 7 అధికారం ఉంటే ఆడనే ఉంటాం. మేము ఆ రోజు కూడా చెప్పినాం.